ప్రపంచంలో స్త్రీల మీద జరిగే అత్యాచారాలు, దురాగతాలు, నేరాలు, ఘోరాలు ఇవన్నిటినీ ఎదిరించి పోరాడాలని ఒక సంకల్పంతో 120 దేశాలలో ఈ మూవ్మెంట్ జరుగుతూ ఉందండి. థర్స్డేస్ ఇన్ బ్లాక్ టువర్డ్స్ ఎ వరల్డ్ వితౌట్ రేప్ అండ్ వైలెన్స్. ఈ మూవ్మెంట్ని శ్రీపతి నిర్మల ఛానల్ ద్వారా మీకు అందించడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. నమస్తే, నేను మీ శ్రీపతి నిర్మల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వారం మీతో మాట్లాడడానికి మనకు ముఖ్యమైన వ్యక్తిని మేము ముందుకు తీసుకొచ్చాము. గత వారం కూడా మీరు శ్రీమతి సుకన్య సాగర్ గారు చెప్పినటువంటి హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అనే అంశాన్ని చక్కగా మీరు విన్నారు. విన్న విషయాన్ని ప్రక్క వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ మొట్టమొదటిసారిగా వీక్షించేవారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని నేను పంపించే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీరు సకాలానికి అందుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉందంటే లోకం భయంకరంగా ఉంది. కరోనాతో విలవిల్లాడిపోతున్నప్పటికీ ప్రతిరోజు స్త్రీలపై జరిగే అత్యాచారాల వార్తలు మాత్రము మారడం లేదు. కరోనా న్యూస్ ఎలా వస్తున్నాయో అలాగే స్త్రీల మీద జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు కూడా న్యూస్ టెలికాస్ట్ అవుతూనే ఉన్నాయి. కరోనా అయినా ఆగిపోతుందేమో కానీ ఈ నేరాలు, ఘోరాలు మాత్రం ఆగడం లేదండి. ఎంత బాధగా ఉంటుంది తెలుసా స్త్రీలమైన మాకు. కాబట్టి ఈ చిన్న మూవ్మెంట్ని ఒకరొకరు చేయి కలిపి ముందుకు తీసుకువెళ్దాం. ప్రతి ఒక్కరూ మీ గళాలు విప్పి ఈ కార్యక్రమంలో మాట్లాడాలని ఆశిస్తున్నాను. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అంతేకాకుండా ఇలా మాట్లాడిన మాటలు, మీరు విన్నటువంటి వీడియోలు మీ ప్రక్క వారికి షేర్ చేసి వారిలో కూడా అవగాహన కల్పించాలని నేను మిమ్మల్ని సభాముఖంగా కోరుతున్నాను. ఈరోజు మన ముందుకు రాబోయే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. శ్రీమతి వాసవి లత గారు. వీరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా 20 సంవత్సరాల నుంచి విద్యాబోధన చేస్తున్నారు పిల్లలకు. అనేక మంది స్త్రీలను, మరి పిల్లలను, అమ్మాయిలను కూడా వీరి అనుభవంలో చూసి ఉన్నారు. ఎన్నో జీవిత పాఠాలు వీరు తెలుసుకుని ఉన్నారు. ఎంతోమంది జీవితాల్లో ఆదరణ కలిగించున్నారు. ఎంతో మంది ప్రక్కదారి పట్టిన వారిని సరైన రీతిలో వారి పాఠశాలలో ఆమె విద్యాబోధన మాత్రమే కాకుండా సామాజిక సేవలో కూడా ముందుకు వెళుతున్నారు. మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అని చెప్పవచ్చు. వీరి మాటల్లో ఈరోజు థర్స్డేస్ బ్లాక్ గురించి ఏం చెప్తారో విందాం. నమస్తే. శ్రీపతి నిర్మల యూట్యూబ్ ఛానల్ ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మరియు ఈ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. గత కొద్ది వారాలుగా థర్స్డేస్ ఇన్ బ్లాక్ అనే కార్యక్రమాన్ని మరి నిరాటంకంగా ఈ వారం కూడా ఆగకుండా అనేక మంది నిపుణులైనటువంటి వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి వారు, మరి సమాజంలో ఎంతో బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారి చేత ఈ కార్యక్రమం ద్వారా సెక్సువల్ హెరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్ అండ్ వయలెన్స్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా అనేక మందిని అవేర్నెస్ కలిగిస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ ఎన్నెన్నో విషయాలని మనందరితో పాటు పంచుకుంటున్నటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమంలో నేను కూడా ఒక పార్ట్గా మరి ఉండడం, భాగస్వామ్యం తీసుకోవడం నాకు ఎంతో సంతోషం. మరి లైంగిక వేధింపులు పనిచేసే స్థలాల్లో మహిళలు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య. స్త్రీలని అబలలుగా చూడడం, బలహీనులుగా, కేవలం వారు ఒక వినోద వస్తువుగానో లేదా ఒక లైంగిక కార్యకలాపానికి ఉపయోగపడేటువంటి ఒక వస్తువుగాను చూడడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఎంత కల్చర్ పెరిగినా, ఎన్ని సంస్కృతులు వచ్చినా, ఎంత విద్యారంగం, సాంకేతిక రంగంలో ఎన్ని రంగాల్లో పెను మార్పులు వచ్చినా కూడా ఈ విషయంలో మాత్రం ఇంతవరకు ఎక్కడ మరి మార్పు అనేది లేదు. ప్రతి చోట, ప్రతి క్షణం, ఎక్కడో ఒక చోట ఆడవారు వేధింపులకి మరియు ఇటువంటి అత్యాచారాలకి గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా బలహీనులం అనేసి మన మీద ఒక ముద్ర వేసి, నిజంగా మనమైతే బలహీనులం కాము, కానీ సబలం మనం. కానీ మనల్ని అలా ఒక అణగద్రొక్కి మన మీద పెత్తనం చేసేటువంటి రోజులు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఒక వయసు అంటూ లేదు. పుట్టిన పసికందు నుంచి చావుకు కాలు చాపిన ముసలమ్మల వరకు వారి మీద జరిగినటువంటి అకృత్యాలు, అఘోరాలు మనం చూసినప్పుడు మనకు గుండె చెదిరిపోతుంది. మరి ప్రభుత్వాలు, మిగతా యంత్రాంగం అంతా దీని మీద ఎన్నెన్నో చేస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా సక్సెస్ అయినట్టు కానీ లేదా ఇది పూర్తిగా నిర్మూలించబడినట్టు కానీ వాస్తవాలు అయితే ఇంతవరకు మనం చూడలేదు.
దీన్ని బట్టి నేను ఒక విషయం మీద మీకు అందరికీ అవగాహన కల్పించాలనుకుంటున్నాను. గత వారం సోదరి బాగా చెప్పారు 2013 యాక్ట్ గురించి. ఇది పనిచేసే స్థలాల్లో ముఖ్యంగా ఆడవారి మీద జరిగేటువంటి ఇటువంటి లైంగిక నేరాలు లేదా లైంగిక వేధింపులు, మరి డైరెక్ట్ గా అది అత్యాచారం చేయడం మాత్రమే కాదు కానీ దానికి పురికొల్పేలాగా మాట్లాడడం, వెకిలి మాటలు, శరీరాన్ని తాకడం, అంటే ఆవిడతో సంబంధం లేకుండా ఆవిడ యొక్క మనోభావాల్ని దెబ్బతీసేలాగా మరి ప్రవర్తించడం. తర్వాత చాలా మంది బాస్ అనేవాళ్ళు లేదా హయ్యర్ అఫీషియల్స్ లో ఉండేవాళ్ళు తమ కింద పనిచేసేటువంటి ఆడవాళ్ళ మీద మరి వారికి ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వాటిని ఇలా లైంగిక వేధింపులకు గురి చేయడం అనేది అన్ని శాఖల్లో సర్వసాధారణమే. ఒక్క శాఖ అంటూ ఏమీ లేదు. పైగా అదేదో ఒక సోషబుల్ బిహేవియర్ అన్నట్టు చేస్తుంటారు. ఇది ఆడవారి పాపం దాన్ని ఎక్కడా చెప్పుకోలేక ఎలాంటి సిచ్యువేషన్ అంటే మనం నోరెత్తితే రివర్స్ లో మనల్ని అనేటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. మన తోటి ఆడవాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోలేని పరిస్థితులు. అటువంటి అప్పుడు మనకు జరిగినటువంటి ఆ బాధని నోరెత్తి చెప్పడానికి ఎవరు కూడా ముందుకు రారు. కానీ ఈ పరిస్థితి మారాలంటే మాత్రం తప్పకుండా మనకు జరిగిన అన్యాయాన్ని మనం నోరెత్తి చెప్పాల్సిందే. మనకు ఇదిగో నాకు ఇటువంటి ఇబ్బంది పలానా వ్యక్తి ద్వారా వస్తుంది అనేది మనం మనతో పాటు పనిచేసేటువంటి తోటి ఉద్యోగులతో కానీ లేదా మనకి ఎవరైనా నమ్మకంగా మనకు సాయం చేయగలిగిన పరిస్థితిలో ఉండేవారితో కానీ తప్పనిసరిగా దీన్ని చెప్పాలి. చట్టాలు, న్యాయాలు దీని కొరకు ఎన్నెన్నో రూపొందించున్నారు. ఈ యాక్ట్ 2013 అనేది డిసెంబర్ 9th డిసెంబర్ 2013 లో ఇది ఆమోదం పొందింది. 10 ఏళ్ల బట్టి లోక్సభలో నాని ఈ బిల్లు బయటకు వచ్చేసరికి అంతకు ముందు నిర్భయ చట్టాలు ఇవన్నీ కాదు కానీ ఇందులో ప్రతి ఒక్క చర్యకి ఒక్కొక్క క్లాస్ పెట్టి దాని కింద ఇన్ని సంవత్సరాలు జైలు అనేది స్పష్టంగా రాశారనమాట. ఇప్పుడు మాటలతో మానసికంగా లైంగికంగా వేధిస్తే అది ఒక నేరం. తర్వాత అసభ్యంగా తాకడం కానీ ఇంకేదన్నా చేయడం కానీ చేస్తే అదొక నేరం. లేదా ఈ పోర్నోగ్రఫీ లాంటివి చూపించడము లేదా చూడమని ప్రేరేపించడము లేదా ఇంకేమన్నా సెక్సువల్ యాక్ట్ కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేయడం లేదా డిమాండ్ చేయడం ఇలాంటివి ఏదన్నా చేస్తే దానికి కూడా ఒక క్లాస్ పెట్టి దానికి కూడా సరిపడనంత శిక్ష మరియు ఫైన్ ఇవన్నీ కూడా వివరంగా ఆ యాక్ట్ లో రాశారు. మరి చాలా చోట్ల ఆఫీసుల్లో మనం చూస్తుంటాము. ఆఫీసులో వారు ఇస్తున్నటువంటి ఆ స్కీములన్నీ కూడా గోడల మీద అంతా డిస్ప్లే చేస్తుంటారు. మా స్కూళ్ళల్లో అయితే మా స్కూల్లో మేము ఏమేమి చూస్తున్నామో అవన్నీ కూడా మేము డిస్ప్లే చేస్తాం. విద్యా హక్కు చట్టం అమలవుతోంది మా స్కూల్లో, ఇదిగో ఈ మిడ్ డే మీల్స్. ఇంకా బ్యాంక్స్ లో చూస్తుంటాం మనం చాలా స్కీమ్స్ ని వాళ్ళు బోర్డులో కానీ లేదా పెద్ద ఈ బ్యానర్స్ కట్టి కానీ డిస్ప్లే చేస్తారు. ఈ యాక్ట్ 2013 గురించి కూడా వర్కింగ్ ప్లేసెస్ లో ప్రతి చోట దీన్ని డిస్ప్లే చేయాలి. ఇదిగో ఈ నేరానికి ఈ శిక్ష, ఈ తప్పు చేస్తే ఇంత జరిమానా అనేసి ఇది బాగా గాని ప్రచారం చేస్తే ముఖ్యంగా ఆడవాళ్ళలో ధైర్యం వస్తుంది. ఇటువంటి పనులు చేసే మహానుభావులు బడుద్దాయకి భయం ఉంటుంది. ఎందుకంటే అవగాహన లేని దాని వల్లే, ఇది అవేర్నెస్ లేని దాని వల్లే నేనేం చేసినా నన్ను ఎవరు ఏం చేయలేదులే అనే ఒక ధైర్యంతో తప్పించుకుంటున్నారు. మరి ఈ చట్టాలని అందరికీ కూడా తెలియపరచాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వానికి ఉంది, ఆ పనిచేస్తున్న సంస్థల అధికారులకి ఉంది. లేకపోతే కొన్నిసార్లు మనం పేపర్స్ లో అవి చూస్తుంటాం, న్యూస్ పేపర్స్ లో మరి కాలేజెస్ లో ఉమెన్స్ డిగ్రీ కాలేజెస్ ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో మరి జడ్జెస్, తర్వాత న్యాయ నిపుణులు, లాయర్స్, ఇంకా పోలీస్ శాఖ వారు వచ్చి అమ్మాయిలకి మరి ప్రభుత్వ పరంగా లేదా మనకు గవర్నమెంట్ కల్పించేటువంటి ఇటువంటి రక్షణ చట్టాల గురించి వాళ్ళు అవగాహన కల్పిస్తుంటారు. అప్పుడప్పుడు క్యాంపెయిన్స్ చేస్తుంటారు. దాన్ని తప్పకుండా మరి ఆ చదువుకుంటున్న విద్యార్థులు కానీ పనిచేస్తున్న ఉద్యోగులు కానీ తప్పకుండా వాటిని ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ మనకి ఏమేమి సహాయం చేస్తుందో, ఇటువంటి రక్షణ చట్టాలు ఏమేమైతే ఉన్నాయో వాటి గురించి తప్పకుండా అవగాహన చేసుకోవాలి. తప్పకుండా మనం అటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు దాన్ని దాచుకొని లోపల పెట్టుకొని బాధపడడమో లేదా అది ఎవరికి చెప్పుకోలేని తప్పేమో అన్నట్టు కృంగిపోవడం కాకుండా తప్పకుండా ఇది నోరెత్తి గొంతెత్తి మనని హింసించే వారి మీద మనం చర్య తీసుకోవడం అనేది మన నైతిక బాధ్యత. కనీసం మనకున్నటువంటి దాన్ని మనం వినియోగించుకోవడం మన హక్కు.
ఇలాంటివి జరిగినప్పుడే ఈ సొసైటీలో, ఈ సమాజంలో ఇవన్నీ కూడా తగ్గుదల పడతాయి అనేసి నేను అనుకుంటున్నాను. తగ్గుముఖం పడతాయని. ఒంటరిగా ఉండే మహిళలు, మరి ఇప్పుడు ఈ కోవిడ్ బారిన పడి ఎంతో మంది యంగ్ విడోస్, ఇటువంటి వారు ఇంట్లో తమ భర్తలు కోల్పోయిన వారు, ఒంటరిగా పనిచేసే చోట ఇంకా ఎంత వెకిలితనమో, ఎన్ని వెకిలి మాటలో వారు ఎన్ని అనుభవించాల్సి వస్తుందో ఒకసారి ఊహించుకుంటే నిజంగా ఆ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. అటువంటి ఒంటరి మహిళలకు ఈ చట్టాలు ఎంతగానో అండదండలు ఇచ్చేటివిగా ఉన్నాయి. తప్పకుండా మనకు నమ్మకంగా సహాయం చేయగలిగే మన సోదరులు లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ మనం తీసుకోవాలి. తర్వాత కాన్సిక్వెన్సెస్ అయితే ఏమాత్రం భయపడకూడదు. ఇట్లా మనము కేసు పెట్టినప్పుడు లేదా మనం రిపోర్ట్ చేసినప్పుడు 2 రకాలుగా వారి మీద చర్య తీసుకుంటారు. ఏంటంటే మొదటిది శాఖాపరమైన చర్య. అంటే వాడు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు ముందుగా అతని మీద ఎంక్వైరీ చేసి అది నిజమని తెలిసి అతన్ని సస్పెండ్ చేయడం కానీ లేదా మొత్తం ఆ ఉద్యోగం నుంచి తొలగించడం కానీ చేస్తారు. ఆ తర్వాత చట్టపరమైన చర్య. చట్టపరంగా అంటే మరి ఆ తర్వాత అన్ని జరిగినటువంటి వాళ్ళు నీట్ గా దాని గురించి అంతా పరిశోధించి నిజంగా చేసింది ఇవన్నీ తప్పని ఆధారాలతో వారు అతనికి శిక్ష పడేలా చేస్తారు. సో ఇలాంటప్పుడు పక్కన ఊడుకోలేదు ఇంకొకటి ఆఫీసులు మిగతా వాళ్ళకు ఇటువంటివి మనం పేపర్లో అవి దాన్ని ప్రచారం చేయడం వల్ల మగవాళ్ళలో కొంచెమన్నా భయం వస్తుంది. చదువుకున్న వాళ్ళు, అత్యధికమైన విద్యావంతులు, మంచి ర్యాంకులో ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గరే ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇంకా చదువుకోలేని వాళ్ళ దగ్గర నుంచి మరి పామరుల నుంచి మనం మంచి వ్యక్తిత్వాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా అసలు అది అంత మంచి ఇది కూడా కాదు. అటువంటి వారు తప్పకుండా శిక్షింపబడాలి. సొసైటీలో ఒక మంచి పొజిషన్ లో ఉండి తోటి ఉద్యోగిని ఒక సహోదరిగానో లేదా తమ ఇంటి మెంబర్ గానో వారిని ట్రీట్ చేయలేని వాళ్ళు నిజంగా మానసిక దుర్బలులు. అటువంటి వాళ్ళకి సొసైటీలో మరి ఉండడానికి అర్హత లేదు. మనం వారిని తప్పకుండా శిక్ష పడేలాగా మనం చేయగలగాలి. నాకు ఈ సెక్సువల్ హెరాస్మెంట్ మీద నాకు వ్యక్తిగతంగా కూడా కొన్ని అయితే అనుభవాలు ఉన్నాయి. నేను చాలా ధైర్యంగా ఉంటాను కాబట్టి నేను నా దగ్గరికి అంత దూరం వరకు తీసుకురాలేదు. నేను ఒకసారి ఇట్లా వచ్చినప్పుడు నేను కంప్లైంట్ కూడా రాశాను నా పై అధికారి మీద. రాసి మానసిక వేధింపులు అని పెట్టి ఆయనకి నేను డైరెక్ట్ గా చెప్పాను, ఈ మానసిక వేధింపులు పదం తీసేసి ఇంకొక పదం లైంగిక వేధింపులు అని పెట్టానంటే నువ్వు ఎక్కడుంటావో తెలుసు కదా నీకు అనేసి నేను ధైర్యంగా చెప్పాను. అంటే ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్ లో అనుభవమే, వయసుతో సంబంధం ఏమీ లేదండి. ఇందులో ఈ ఇట్లా మాదిరి టీనేజర్స్ లేదో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఇది ఎదురవుతుంది అనేది అనుకోవద్దండి. ఏ ఏజ్ లో ఉన్నా కూడా ఇటువంటి ఈ నికృష్టమైన అత్యాచారాలు, నికృష్టమైన ఈ పనులన్నీ జరిగేటువంటివి మాత్రం సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే చెప్పాను కదా, ఆడవాళ్ళ మీద సరైన గౌరవము లేదు. ఆ సొసైటీ అలాగే ఉంది, ఫ్యామిలీ అలాగే ఉంది, స్కూళ్ళు అలాగే ఉన్నాయి. నైతిక విలువలు, నైతిక బోధన అనేది ఏమీ జరగడం లేదు. సో మనం మన చేతుల్లో మనము చేయగలిగిన దాన్ని కూడా చేయకుండా దాన్ని ఊరుకోవడం, మనకు ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోవడం కూడా చేతకాంతమే అవుతుంది. కాబట్టి ఇటువంటివి ఎప్పుడైనా మనకి ఎదురైనప్పుడు మనము భయపడకుండా ధైర్యంగా నిలబడి దీన్ని ఎదుర్కొనేదానికి సరైన ఆత్మస్థైర్యం మనకు ఉండాలి. అటువంటి సహాయం ఇవ్వడానికి ఎవరైనా సహాయం మన తోడుగా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా తీసుకోవడానికి ఎప్పుడు కూడా మనము వెనకడుగు వేయకూడదు. మరి ఇటువంటివి మనము అమలు చేసినప్పుడే మరి ఈ లైంగిక నేరాలు లేనటువంటి సమాజాన్ని, వర్కింగ్ ప్లేసెస్ ని చూడగలం. ఈ కొద్దిసేపు మీతో పాటు సమయాన్ని గడిపినందుకు థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి డియర్ ఫ్రెండ్స్, ఇంతసేపు శ్రీమతి వాసవి గారి మాటల్లో చాలా ఎమోషనల్ గా ఉంది కదా, అట్లాగే మన హృదయానికి హత్తుకునే విధంగా ఉంది. ఈ ఛానల్లో థర్స్డేస్ బ్లాక్ కింద మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితాల నుంచి, అనుభవాల నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి మాట కూడా అది మన హృదయాన్ని కదిలిస్తూ ఉందండి. శ్రీమతి వాసవి గారు చెప్పినటువంటి విషయాలలో 2 విషయాలు నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇంతవరకు ఎవరికి, నాకైతే ఇంతవరకు ఆలోచన రాలేదండి. మొట్టమొదటిసారి ఆవిడ నోట్లో నుంచి విన్నాను ఈ మాట. ఏంటి తెలుసా, మరి హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే చట్టంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏ నేరానికి ఏ శిక్ష వేస్తారనేటువంటి ఆ శిక్ష శృతులన్నింటినీ ఒక బ్యానర్ రూపంగానో, ఫ్లెక్సీ రూపంగానో, బోర్డు రూపంగానో ప్రభుత్వ కార్యాలయాల దగ్గర, మరి ప్రభుత్వ సంస్థల దగ్గర, ప్రైవేట్ సంస్థల దగ్గర ఎక్కడైతే స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ డిస్ప్లే చేయడం ఎంత మంచి ఆలోచన అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు వాసవి లత. ఒక మంచి తలంపు పుట్టించారు ఆవిడ. చూడండి,
మామూలుగా మనం చెప్తా ఉంటే వినడం అనేది కొంతవరకే వింటున్నారు, చూస్తే ఇంకొంచెం ఎక్కువగా వింటారు కదా. అది మామూలు మన హ్యూమన్ సైకాలజీ. ఇక్కడ వాళ్ళ పాఠశాలల్లో పిల్లలు అనుసరించాల్సినటువంటి విద్యా బోధన, దానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు, తర్వాత వారికి ఇచ్చిన ప్రవర్తన నియమావళి ఇలాంటివన్నీ డిస్ప్లే చేయబడతాయి కదా. కానీ తనేమన్నారు, ఈ శిక్షణా స్మృతులను ఏవైతే స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి ఆ యొక్క అన్యాయాలను ఎవరైతే దానిలో పాల్గొన్నారో, ఎవరైతే అవి చేశారో వారికి ఏ రకమైనటువంటి కార్యానికి ఏ రకమైన శిక్ష అనేవన్నీ ఆ చట్టాలన్నీ గన కూలంకషంగా వ్రాసి ప్రతి దగ్గర డిస్ప్లే చేయగలిగితే అది చదివి కొంతమంది భయపడేదానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా స్త్రీలు అవి చదువుకున్నప్పుడు అప్పుడు వారికి ధైర్యం వస్తుంది. ఓ, ఈ పని జరిగినప్పుడు మేము ఇలా అప్రోచ్ అవ్వాలి, వీరి దగ్గరకు మేము వెళ్ళాలి. అదే గతంలో మనకు సుకన్య సాగర్ చెప్పింది కూడా, మనం అప్రోచ్ అవ్వడం చాలా ముఖ్యమండి. జరిగిపోయిన అన్యాయాన్ని నోరు మూసుకొని భయపడుతూ బాధపడుతూ, అయ్యో మాకు జరిగిపోయిందే, ఇది బయట చెప్తే అవమానమేమో, మా పరువు పోతుందేమో అని ఎంతో మంది నోరు నొక్కేసుకొని మనసులోనే కుమిలిపోతూ ఎన్నో జరిగాయి. అబార్షన్స్ చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. అటువంటి కార్యాలు మనం దయచేసి చేయకూడదండి. మనం ధైర్యంగా ముందుకు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కాలంలో. కాబట్టి వాసవి గారు చెప్పినట్లు అలాంటి బోర్డ్స్ తయారు చేసి ప్రతి సంస్థ దగ్గర కానీ ఉంచితే ఇటు పురుషులు అలాంటి పనులు చేయాలనుకున్న వాళ్ళు భయపడతారు, అలాగా అన్యాయం మరి లోనయ్యేటటువంటి స్త్రీలు కూడా ఆ శిక్షలను ఆ యొక్క చట్టాలను ఉపయోగించుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తారు. రెండో విషయం ఏంటంటే, నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను, నా జీవితంలో కూడా జరిగింది. ఎంత సత్తా ఉందండి ఆవిడకు. ఇలా చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? ఎవరు చెప్పరండి. ఏదైనా జరిగితే కూడా బయటపడి చెప్పడానికి ఇష్టపడరు. కానీ వాసవిలత గారు ఎంత చక్కగా, ఎంత ధైర్యంగా ముందుకొచ్చి నా జీవితం కూడా జరిగింది, నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను అని ఎంత బాగా చెప్పారు. ఇంత బాగా చెప్పగలిగినటువంటి సత్తా, సామర్థ్యం ప్రతి స్త్రీలో కూడా రావాలండి. మన ప్రతి ఒక్కరిలో కూడా వచ్చినప్పుడే మన కథలకు ఏర్పడుతుంది. అప్పుడే మరి ఎదుటి వాళ్ళు కూడా భయపడతారు. చక్కగా ఈ మంచి విషయాల్ని ఈరోజు మనతో పంచుకున్నటువంటి వాసవిలత గారికి శ్రీపతి నిర్మల ఛానల్ నుండి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకా అనేక మందికి అవేర్నెస్ కల్పించడానికి వారు ముందుకు రావాలని కోరుతున్నాను. ఈ ఛానల్ కనుక మీరు మొట్టమొదటిసారి కనుక చూసినట్లయితే దాన్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ కూడా నొక్కండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీరు అందుకుంటారు. విన్న విషయాన్ని ప్రక్క వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మరొక బేస్తవారం మీ ముందు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.